సంగారెడ్డి జిల్లా తొగరపల్లిలో భారీ ఫుడ్ ఇండస్ట్రీకి శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. స్థానికులకి ఉద్యోగ అవకాశాలు రావాలని పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తూ ఉన్నాం. చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. దానికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి మా టీజీఐఎస్కి సంబంధించిన చైర్మన్ గారు, అదేవిధంగా ఎండి గారు, ఈరోజు వేదికపై ఉన్న మా ఈడీ గారు పవన్ గారితో పాటు స్థానికంగా ఉన్న మా ఐఏసీ అధికారులు రైతులతోని స్థానికులతోని ఒప్పించి మెప్పించి భూసేకరణ కార్యక్రమ భాగంలో మీరందరూ కూడా పాత్రదారులు కావాలని ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో నేను హృదయపూర్వకంగా ఈ ప్రాంత రైతులకు కూడా హృదయపూర్వకంగా ప్రభుత్వం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు మేము చేస్తూ ఉన్న ఆలోచనకి వారు సహకరిస్తూ ఉన్న తరుణంలో వేదికపై స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తూ ఉన్న తరుణంలో రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన 3 ట్రిలియన్ ఎకానమీ 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో దేశ జాతీయ ఉత్పత్తిలో మనం కూడా 10% మనవంతు పాత్ర వహించాలని, మరి తెలంగాణ రైజింగ్ అని 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకోసమే హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ లోపడున్న ప్రాంతం ప్యూర్ ప్రాంతంగా, ఆవలున్న ప్రాంతం ప్యూర్ ప్రాంతంగా, దానికి సంబంధించి ఇంకా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలను పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని రేర్ ప్రాంతాలుగా గుర్తించి ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మనకు కావాల్సింది పరిశ్రమలు వస్తాయి. ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ హబ్లు ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో కేవలం నామమాత్రంగా కాకుండా మేము ఈరోజు చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నారు పెద్దలు జగ్గారెడ్డి గారు. మేము జహీరాబాద్లో ఈరోజు ఒక పెద్ద పరిశ్రమకు సంబంధించి గత ప్రభుత్వం కేవలం నామమాత్రంగా భూమి కేటాయింపు చేస్తే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతులు కానీ అక్కడ ఉన్న రైతులతోని సంప్రదించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 1-2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్న ప్రయత్న భాగంలో వేమ్ టెక్నాలజీకి సంబంధించి వారికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి, వారికి ఉన్న ఇబ్బందులు తీర్చడానికి మా ఐఏసీ అధికారులు, మా చైర్మన్ గారు చేసిన ప్రయత్నం వల్ల రేపో మాపో మ్యానుఫ్యాక్చరింగ్ని మొదలు పెడతా ఉన్నారు. ఆ క్రమంలో మా ఎంపీ గారు షెట్కార్ గారు కూడా అనేక సందర్భాల్లో ఆ సంస్థ అధినేతతో వచ్చి ఇక్కడున్న మా చైర్మన్ సెట్విన్కి సంబంధించిన చైర్మన్ గారు కూడా వచ్చి ఆ సంస్థ డిఫెన్స్కు సంబంధించింది కేవలం నామమాత్రంగానే అక్కడ భూములు ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించిన అనుమతులు, దానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేయాలంటే ఈరోజు ఆచరణ యోగ్యమైన కార్యక్రమం చేస్తే రేపో మాపో వారు మ్యానుఫ్యాక్చరింగ్ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారు. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా కార్యదీక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన అదే. ఈరోజు మొత్తం మనకు కావాల్సింది ఈ ప్రాంతానికి సంబంధించి ఇంతకుముందు నేను గిరీష్ జైన్ గారికి చెప్తా ఉన్నాను. మొత్తం వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఇంతకుముందు రఘునందన్ రావు గారు చెప్పినట్టు ఇటువైపే కాదు, అటువైపు తూప్రాన్, నర్సాపూర్ అటువైపు కూడా పరిశ్రమలు రావాలి. లేకుంటే మా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మరి అక్కడ కూడా పరిశ్రమలు రావాలి. పరిశ్రమల జోన్లు ఏర్పాటు చేయాలని చేస్తూ ఉన్న ప్రయత్నంలో ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు సంబంధించి వ్యవసాయ ఆధారిత వాల్యూ బేస్డ్ మరి వ్యవసాయాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకెళ్తా ఉన్న తరుణంలో కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి కేంద్రాన్ని కూడా కోరుతా ఉన్నాం పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలని. ఆ క్రమంలో మనం చేస్తూ ఉన్న ప్రయత్నంలో మనము చాలా వరకు కూడా ఈరోజు గట్టిగా ఉన్నాం. రైస్ ప్రొడక్షన్లో అత్యధిక ప్యాడీ ప్రొడక్షన్ మొత్తం దేశంలోనే మొదటి స్థానంగా నిలిచింది. ఈసారి మన రైతుల సమన్వయంతో, ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలతో ఈరోజు వ్యవసాయానికి సంబంధించి వరి ధాన్యాన్ని పెద్ద ఎత్తున మనము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇక్కడ పాల ఉత్పత్తి కూడా అదే విధంగా ఉంది. అదేవిధంగా
పండ్లు మరి వెజిటేబుల్కి సంబంధించి కూడా ఉంది. మరి మన ప్రాంతంలో చూస్తూ ఉంటాం, ప్రత్యేకంగా జహీరాబాద్లో అల్లం బాగా పండిస్తారు. అదేవిధంగా ఇక్కడ సంబంధించి సీరియల్స్ కూడా పంపిస్తారు. మేము చేస్తూ ఉంది వీటన్నిటికీ వాల్యూ అడిషన్ ఇవ్వాలి. ఇలాంటి పరిశ్రమలు వస్తే వాల్యూ అడిషన్ అంటే విలువ ఆధారితం చేయాలి. మనము రైతు పండించిన ధాన్యానికి సంబంధించి ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఫినిష్ ప్రోడక్ట్ని చేసే కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. మనమందరం కూడా చూస్తూ ఉన్నాం, ఇది ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి రేపు రాబోయే కాలంలో దీనికి ఉన్న అవకాశం $9 trillion మొత్తం ప్రపంచవ్యాప్తంగా అవకాశం ఉంది. ఐఎమ్ జస్ట్ సేయింగ్ టు ఆల్ ద ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ ఓవర్ హియర్, there is a scope for this food processing industries to grow up to $9 trillion economy, where India can also do and can bridge. There is a projected income of $700 billion by 2030. So this is a fast growing industry which is coming up, and Telangana has an emerging advantage. Telangana, as I rightly told, is the greatest producer of paddy, maize, oilseeds, turmeric, and also chilies and the poultry and the dairy products. And specifically I can say the strategic location and the connectivity what we have. Telangana is centrally located, which provides seamless connectivity to north and south, and which we have very good internationally air cargo services, and we have absolutely seamless road connectivity all through the nation, and we have built international quality